ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి కరియన్ క్రాస్ గురించి. మన కరియన్ క్రాస్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వబోతుంది ఈ సంవత్సరంలో. ఇంకా చాలా తక్కువ రోజులుందన్నమాట మన కరియన్ క్రాస్ కాంట్రాక్ట్ డబ్ల్యూడబ్ల్యూఈతో. అండ్ ఇంతవరకైతే మన డబ్ల్యూడబ్ల్యూఈ కరియన్ క్రాస్‌కి ఒక న్యూ ఆఫర్ ఇవ్వలేదంట. సో, ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ డబ్ల్యూడబ్ల్యూఈ కరియన్ క్రాస్‌కి ఇవ్వలేదంట. అండ్ ఆ కాంట్రాక్ట్‌ని రెన్యువల్ గూడా చేయలేదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, దీని అర్థం ఏందంటే మన కరియన్ క్రాస్ గూడా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అవ్వచ్చన్నమాట. అంటే ఇంకా టైం ఉంది. కొన్ని రోజుల టైం ఉందన్నమాట. సో, ఈ కొన్ని రోజుల్లో మన డబ్ల్యూడబ్ల్యూఈ గనక కరియన్ క్రాస్‌కి ఆఫర్ ఇవ్వకపోతే మేబీ మన కరియన్ క్రాస్ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు క్లియర్‌గా చెప్పాలంటే ఒక సూపర్ స్టార్ కాంట్రాక్ట్ ఎండ్ అవుతుందంటే కొన్ని నెలల ముందే ఆ కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేస్తారు. ఇంకొక ఆఫర్ ఇస్తారన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ గనక ఆ సూపర్ స్టార్‌ని డబ్ల్యూడబ్ల్యూఈలోనే ఉంచాలి అని అనుకుంటే. కాకపోతే ఇక్కడ మన కరియన్ క్రాస్ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అవ్వబోతుంది. సో, మొత్తం ఇక డేట్స్ అన్నీ అయిపోయినాయన్నమాట. కొన్ని రోజులే ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ రోజులే ఉన్నాయి. అయినా సరే మన డబ్ల్యూడబ్ల్యూఈ కాంట్రాక్ట్ ఆఫర్ ఇవ్వలేదు మన కరియన్ క్రాస్‌కి. సో, దీని అర్థం ఏందంటే మన కరియన్ క్రాస్ మేబీ రిలీజ్ అయినా అవ్వచ్చన్నమాట. స్టిల్ ఇంకా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నారు. రిలీజ్ అయితే అవ్వలేదు. బట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో, దీనిపైన మరి మీరేమంటారు? అండ్ అంతేకాదు ఈ సంవత్సరంలో మన కొందరి సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ కాంట్రాక్ట్స్ ఎండ్ అవ్వబోతున్నాయన్నమాట. సో, ఏజే స్టైల్స్ కూడా ఈ సంవత్సరంలో కాంట్రాక్ట్ ఎండ్ అవ్వబోతుంది. అండ్ అంతేకాకుండా మన డ్రాగన్ లీ కాంట్రాక్ట్ కూడా ఈ సంవత్సరంతో ఎండ్ అవ్వబోతుందన్నమాట. అండ్ అంతేకాకుండా మిజ్ కాంట్రాక్ట్ కూడా ఈ సంవత్సరంతో ఎండ్ అవ్వబోతుంది. సో, మేబీ వీళ్ళు కొంచెం డేంజర్‌లో ఉన్నారనే చెప్పాలి. సో, చూద్దాం అంటే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా చెప్పలేదు. ఈ సూపర్ స్టార్స్ రిలీజ్ అయినారని. సో, పాజిటివ్‌గా ఉందాం. సో, అదే తప్ప మనం ఏం చేయలేమన్నమాట. సో, ఆల్రెడీ ఆ ట్రూత్ రిలీజ్ అయిపోయినారు. అండ్ ఆ ట్రూత్ అంటే గుర్తొచ్చింది. మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రాలో మనకి ఆ ట్రూత్ టీ షర్ట్స్ ఏసుకున్నారు గదా! సో, ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ వార్న్ చేస్తుందన్నమాట. సో, మీరు ఆ ట్రూత్ టీ షర్ట్స్ వేసుకోకండి అని మన డబ్ల్యూడబ్ల్యూఈ చెప్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి. సో, అసలు పర్మిషన్ ఇవ్వట్లేదన్నమాట ఆ ట్రూత్ టీ షర్ట్స్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ వేసుకోవడానికి. సో, మన రియా రిప్లీ వేసుకుంది. అంటే మన రియా రిప్లీ ఆ ట్రూత్‌కి అంటే థాంక్స్ చెప్పిందన్నమాట. మిస్ యూ అని చెప్పిందన్నమాట. సో, ఆ టీ షర్ట్స్ ఏసుకున్నందుకు మన డబ్ల్యూడబ్ల్యూఈ పర్మిషన్ ఇవ్వట్లేదన్నమాట. అసలు వేసుకోవద్దనే చెప్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్‌కి. సో, ఇది చెప్పిన తర్వాత ఈ న్యూస్ బయటకొచ్చిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ ఇంకా కోపంలో వచ్చినారన్నమాట. చాలామంది తిడుతున్నారు. సో, టీ షర్ట్స్ ఏసుకుంటే ఏమవుతుంది అని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు ఆ ట్రూత్ రిలీజ్ అయిన తర్వాత ఎంతో కొంత ఫ్యాన్స్ నుండి నెగటివిటీ అనేది వచ్చిందన్నమాట. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ కూడా ఆ టీ షర్ట్స్ వేసుకున్నారనుకో, సో, ఫ్యాన్స్ ఇంకా రెచ్చిపోతారని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా చేస్తుందన్నమాట. బట్ ఏదైనా సరే అలా చేయడం కొంచెం తప్పు అనిపిస్తుంది. దీనిపైన మరి మీరేమంటారు? అండ్ ఇంకొకటి మన 'షీమస్' ఆ ట్రూత్ గురించి మాట్లాడినారన్నమాట. సో, ఆ ట్రూత్ ఎన్నో రోజులు బయట ఉండలేడన్నమాట. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయినాడు గదా! సో, మన కళ్ళ ముందుకి తొందరలోనే వస్తాడు. అంటే ఈ షోలో కాకపోయినా సరే వేరే షోలోనైనా కంపల్సరీ ఆ ట్రూత్ బయటకొస్తాడని ఈ టైప్‌లో మన 'షీమస్' చెప్తున్నారన్నమాట. సో, ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూఈనే కాదు వేరే కంపెనీలోకి లేదంటే వేరే షోస్‌కి వెళ్ళినా వెళ్ళొచ్చు అన్నట్టుగా 'షీమస్' అయితే చెప్తున్నారు. సో, చూద్దాం. ఐ హోప్ మళ్ళీ లెజెండ్ కాంట్రాక్ట్‌ని ఆట్రోతో సైన్ చేస్తే మంచిగుంటది. ఎందుకంటే ఈవెంట్స్‌లోనైనా మన ఆట్రోతో కనిపిస్తాడనమాట. కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఆ ఈవెంట్స్‌లోనైనా మన ఆట్రోతో కనిపిస్తాడు ఒకవేళ లెజెండ్ కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎలియా నైట్ గురించి. సో, మన ఎలియా నైట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒకటి మెన్షన్ చేసినారనమాట. సో, మన ఎలియా నైట్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయినట్టు. అండ్ విన్ అయిన తర్వాత వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళాలనా? లేదంటే అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ని అవ్వాలా? అని ఈ టైప్‌లో స్టోరీ పెట్టినారనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ప్రెజెంట్ బెట్టింగ్ ఓడ్స్‌లో మన ఎలియా నైట్ నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్నారు. నెంబర్ 1లో మన సెత్ రాలిన్స్ ఉన్నారనమాట. నిన్నటి వీడియోలోనే క్లియర్‌గా చెప్పినాను బెట్టింగ్ ఓడ్స్ గురించి. అండ్ రూమర్స్ ఏమంటున్నాయంటే మన ఎలియా నైటే మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారని చెప్తున్నాయన్నమాట. అండ్ వుమెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ విషయానికొస్తే నయోమి ఉంది. సో, నయోమి అండ్ ఎలియా నైట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి నిన్నటి వీడియోలోనే క్లియర్‌గా చెప్పినాను. సో, మీరు ఆ వీడియో చూడకపోయుంటే ఈ వీడియో ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్లి చూడండి. సో, మన ఎలియా నైట్ అయితే టీజ్ ఇస్తున్నారనమాట. మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతా అని. సో, చూడాలి మరి విన్ అవుతారా? విన్ అవ్వరా? అనేది మనకి జూన్ 8 రోజున తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సినా వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. సో, మనకి ఈ మ్యాచ్ ఈ సంవత్సరంలో జరుగుతుందన్న టాక్ అయితే ఉండింది గదా!
సో, మన సీఎం పంక్, జాన్ సీనాని మెన్షన్ చేస్తున్నారు. అంటే కంటిన్యూ‌గా మెన్షన్ చేస్తున్నారు. సో, మ్యాచు కంపల్సరీగా ఈ సంవత్సరంలో జరగొచ్చన్నమాట. కాకపోతే బుల్లి రే ఏమంటున్నారంటే, సో, మన సీఎం పంక్, జాన్ సీనాని ఓడిస్తే మంచిగుంటదని అంటున్నారు. అంటే ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ జాన్ సీనా మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగితే, సో, ఈ మ్యాచ్‌లో మన జాన్ సీనాని సీఎం పంక్ ఓడిస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతది. ఆ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ జాన్ సీనాని డిథ్రోన్ చేస్తారని ఈ టైప్‌లో టాక్ ఉండింది కదా! బట్ బుల్లి రే ఏమంటున్నారంటే, సో, సీఎం పంక్ ఓడిస్తే మంచిగుంటదని అంటున్నారు. బట్ మీరేమంటారు మరి? సీఎం పంక్ జాన్ సీనాని ఓడిస్తే మంచిగుంటదా? లేదంటే కోడీ రోడ్స్ జాన్ సీనాని ఓడిస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకొక రూమర్ గూడా వినిపిస్తుంది. మన జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ సీఎం పంక్ అయినా అవ్వచ్చు అన్నట్టుగా. సో, ఇది జస్ట్ చిన్న రూమర్ మాత్రమే అన్నమాట. ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ కాలేదు. అండ్ మన జాన్ సీనా ఫైనల్ అపోనెంట్ పైన గూడా ఎటువంటి క్లారిటీ అయితే లేదు. సో, చూడాలి మరి ఎవరిని బుక్ చేస్తారో. సో, బుల్లి రే అయితే మన సీఎం పంక్, జాన్ సీనాని ఓడిస్తే మంచిగుంటదని అంటున్నారు. మరి మీ ప్రకారం ఎవరు జాన్ సీనాని ఓడిస్తే మంచిగుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనాకి అంట హారర్ మూవీలో యాక్ట్ చేయాలని ఉందంట. సో, దయ్యాల మూవీలో మన జాన్ సీనా యాక్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట. సో, ఆ హారర్ మూవీస్‌లో యాక్ట్ చేస్తారంట మన జాన్ సీనా ఫ్యూచర్‌లో. అండ్ అంతేకాదు మన జాన్ సీనా అండ్ లోగన్ పాల్ ఫోటో షూట్ జరిగిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. మన జాన్ సీనా అండ్ లోగన్ పాల్ ఫోటోస్‌ని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో, రేండీ ఆర్టన్ ఈ వారం జరిగే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ అయితే ఉన్నారన్నమాట. బట్ వస్తారా రారా అనేది ఏది క్లారిటీ అయితే లేదు. అంటే అడ్వర్టైజ్ పోస్టర్‌లో ఉన్నారు. మీరే స్క్రీన్ మీద చూడండి. మన రేండీ ఆర్టన్ అయితే ఉన్నారు. బట్ అంటే అపియర్ అవుతారా అనేది క్లారిటీ లేదన్నమాట. సో, అడ్వర్టైజ్ చేసినా సరే కొన్నిసార్లు సూపర్ స్టార్స్ రారన్నమాట. సో, ప్రెజెంట్ మన రేండీ ఆర్టన్ పైన అప్డేట్ ఇది మాత్రమే ఉంది. అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. సో, చూడాలి మరి వస్తారా రారా అనేది స్మాక్ డౌన్‌లో తెలుస్తది. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కూడా నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారన్నమాట. మన కెవిన్ ఓవెన్స్ స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. బట్ మన కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ అయిందన్నమాట. ఇంజ్యూరీ పైన కూడా అప్డేట్ ఇచ్చినారు. ఇంకా సర్జరీ అయితే చేసుకోలేదంట మన కెవిన్ ఓవెన్స్. కొంచెం టైం పడతదంట. అండ్ అదంతా అంటే ఇప్పుడు మన ఇంజ్యూరీ మొత్తం కెవిన్ ఓవెన్స్‌కి రికవర్ అయిన తర్వాత కూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తారు అని గ్యారంటీ అయితే ఇవ్వలేదు మన కెవిన్ ఓవెన్స్. సో, కొంచెం టైం పడతదనే చెప్పినారన్నమాట. ఇంకా సర్జరీయే కాలేదు మన కెవిన్ ఓవెన్స్‌కి. సో, సర్జరీ కాకుండా మేబీ ప్లాన్స్ చేస్తున్నారు కావచ్చు. రికవరీ అవ్వడానికి ట్రై చేస్తున్నారు కావచ్చు. సో, అందుకోసమే సర్జరీ చేయలేదు కావచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో వస్తారు అన్నట్టుగా రూమర్స్, అప్డేట్స్ ఎక్కువైపోయినాయన్నమాట. ఆయన మన డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ కూడా చేస్తుంది. అంటే మన రోమన్ రెయిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో ఫైట్ చేసిన వీడియోస్‌ని అంటే ఫైట్ చేసిన మ్యాచెస్‌ని, ఓల్డ్ మ్యాచెస్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుందన్నమాట. సో, చాలా వరకు అప్లోడ్ చేసింది. అండ్ మనకి యూసోస్ వర్సెస్ రోమన్ రెయిన్స్ అండ్ సోలో సికో మధ్య మ్యాచ్ జరిగింది కదా! బ్లడ్ లైన్ సివిల్ వార్. సో, ఆ సివిల్ వార్ మ్యాచ్ జరిగినప్పుడు అంటే బ్యాక్ స్టేజ్‌లో ఏం జరిగిందో మన రోమన్ రెయిన్స్ బ్యాక్ స్టేజ్ ఎంట్రన్స్ వీడియోస్‌ని కూడా రిలీజ్ చేస్తుందన్నమాట. సో, ఒక టైప్‌లో టీజ్ అయితే ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్‌లో వస్తారు అని 99% రోమన్ రెయిన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో. సో, ఈ వీడియో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసేయండి.